హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ గూడా చాలా చాలా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి నేనొచ్చేసి పుట్టి పెరిగిన మా ఊరికైతే వెళ్తున్నానండి. ఈ గ్రీనరీ, పంట పొలాలు ఇవన్నీ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా! ఈరోజు వచ్చేసి మా ఊర్లో గణేష్‌ని నిమజ్జనం అయితే చాలా బాగా జరుగుతుంది. సో, ఇదొచ్చేసి మా ఊరి ఏరు అన్నమాట. ఇక్కడ ఫుల్లు వాటర్ ఉండడం వల్ల నిమజ్జనం టైంలో చుట్టుపక్కల పల్లెటూరులో నుంచి కూడా గణేషుని నిమజ్జనం చేయడానికి వస్తూ ఉంటారు కాబట్టి, ఇలా పోలీస్ వాళ్ళందరూ కూడా మార్నింగ్ నుంచి ఇక్కడైతే ఉంటారండి. ఇలా సెక్యూరిటీగా మనకు ఇలా కట్టెలు గూడా కడుతూ ఉన్నారు. నేను వెళ్తున్నాను కదండీ! నేను మార్నింగ్ టైమ్‌లో అయితే వెళ్తున్నాను. ఇక్కడంతా కూడా ప్రిపరేషన్ అది చేస్తూ ఉన్నారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకోకుండా, ఎవరు కూడా నదిలో దూకి కొట్టుకుపోకుండా ఇలా ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు దగ్గరికి కూడా రానివ్వరనమాట. సో, నైట్ అయినా కూడా మనకు పోలీస్ వాళ్ళైతే ఇలా ఆ! కాపలాగా ఉంటారు మా ఊర్లో అయితే. ఇంకా ఇక్కడైతే వచ్చేసి మా ఊరికైతే వచ్చాను. ఇక్కడ సందడిగా భోజనాలనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నారు కదా! ఇక్కడొచ్చేసి ఈ పొట్లాలన్నీ కూడా వినాయకుడి నిమజ్జనమైన తర్వాత మనకు ప్రసాదంగా అందరికి ఇస్తారన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అందుకనేసి ఇంకా ఇక్కడ ఏదైనా ఊరంతా కలిసి ఇలా మాట్లాడుతూ హ్యాపీగా మనసులో ఎన్ని బాధలున్నా కూడా మనం నలుగురిలో కలిసిపోయినామనుకోండి, ఆ బాధలన్నీ కూడా అస్సలు గుర్తురావు కదా! ఎంతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఏ కల్మషం లేని మనుషుల మధ్య కూర్చొని చాలా అంటే చాలా మనం ఇవి మాట్లాడుకుంటా, అవి మాట్లాడుకుంటా చాలా బాగుండొచ్చు కదా! ఇప్పుడున్న రోజుల్లో ప్రతీది కూడా క్యాటరింగ్ అయితే ఇస్తున్నారు. సో, లాస్ట్ ఇయరు హ్మ్, మా వీధిలో వాళ్ళు కూడా క్యాటరింగే ఇచ్చారు. ఇంకా ఈ ఇయర్ అయితే ఇంటి దగ్గరే చేస్తున్నారు కాబట్టి అందరు ఆడవాళ్ళు కూడా హెల్ప్ చేస్తారన్నమాట. ఇలా వంట మనిషితో చేపిస్తూ వంటలన్నీ కూడా అన్నదాన కార్యక్రమం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ మేము చేసిన ఫుడ్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఏమేం చేశామనేది కూడా మీకు కూడా చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరాయి. సో, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము. మీరందరూ కూడా చూసి మంచిగానే ఒక చిన్న లైక్ చేస్తారని ఆశపడుతున్నాను. సో, ఇక్కడైతే ఇవన్నీ ఫుల్లుగా ఇప్పుడు అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుందండి. పాయసము, ఇంకా అన్నదానం అంటేనే ఎక్కువ మంది జనాలొస్తే మనము చేసేది స్వీట్ పెట్టాలి కాబట్టి స్వీట్ అంటేనే శనగలతో చేస్తారు కదా! అలాంటి స్వీటే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే నేను తినను కాబట్టి నేనైతే తినలేదు. అండ్ చిత్తరాన్నం అయితేనేమండి, చిత్తరాన్నము వాటిలోకి కాంబినేషన్‌గా వంకాయ అయితే చేశారు. అండ్ వైట్ రైసు, రసం చూసారు కదా! ఎంత కలర్‌ఫుల్‌గా ఎంత బావుందో అంతే టేస్టీగా ఉంది. అండ్ పప్పు, నంజుకునే దానికి వడియాలు, పెరుగు, ఇంకా పికిల్ కూడా పెట్టారు. నా ప్లేట్ చూసారు కదా! చాలా అంటే చాలా టేస్టీగా అనిపిచ్చింది. సో, భోజనాలు కూడా అయిపోయాక ఉట్టి కార్యక్రమం కూడా జరిగిందండి. నేనైతే అదైతే షూట్ చేయలేదు. సో, ఇంక ఇక్కడైతే మా గల్లీలో నిలబెట్టిన వినాయకుడినైతే చూపిస్తూ ఉన్నాను. చాలా అంటే చాలా బాగా ప్లెజెంట్‌గా చాలా బాగా అనిపిచ్చింది. ఈ ఫెస్టివల్‌కి ఎక్కడున్నా సరే నేనైతే మిస్ కానండి. ఎందుకంటే పండగ రోజు వెళ్ళను కానీ, ఇలా నిమజ్జనం టైంలో అయితే కంపల్సరీ వెళ్తాననమాట. ఆ రోజంతా కూడా ఫుల్ ఎన్ని బాధలు ఉన్నా గాని మనసులోకి రానివ్వకోకుండా మంచి ఫుల్లుగా మా ఊరి జనాలతో పుట్టి పెరిగింది అక్కడే కాబట్టి అందరితోనూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా గడుపుతాను ఆ డే అంతా కూడా. ప్రతి ఒక్కరు కూడా కులమత భేదాలనేది లేకుండా ఈ పండుగకైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. నాకు ఈ వినాయకుని చవితి అంటే చాలా 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 ఇష్టము. ఎన్ని పనులున్నా కూడా పల్లెటూర్లలో కూడా పనులనేది మానేసి పనులు ఉన్నా లేచినాంచి ఎర్లీ మార్నింగే పొలం పనులు చూసుకొనొచ్చి ఈ టైంలో అయితే కంపల్సరీ అయితే అందరూ కూడా జాయిన్ అవుతారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా డాన్సులేసుకుంటూ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడ ఇంకా లడ్డు వేలం పాటైతే పాడుతున్నారు. మీరే చూసేసేయండి. ఎవరికి వచ్చిందనేది కూడా చూపిస్తాను. సో, ఇక్కడైతే లడ్డు వేలం పాట పాడుతూ ఉన్నారు. ఫైనల్‌గా మా అమ్మ వాళ్ళకే ఆ అదృష్టమైతే కలిగిందండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇంకా తర్వాతొచ్చేసి వినాయకుని దగ్గర పెట్టిన వెండి బిళ్ళ కూడా వేలం పాట పాడారు.
ఈ వేలం పాట డబ్బులు ఇప్పుడే అయితే ఇవ్వరండి. ఎంతైతే వేలం పాట పాడింటారో ఆ డబ్బులు ప్లస్ వడ్డీ కలిపి మొత్తం నెక్స్ట్ ఇయర్ ఫెస్టివల్ వస్తుంది కదండీ! వినాయక చవితి. ఆ ఫెస్టివల్‌కైతే ఎవరైతే వేలం పాట పాడారో వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు కలెక్ట్ చేసుకొని తర్వాత దేవుడికే ఖర్చు పెడతారన్నమాట. సో, ఎవరైతే లడ్డు వేలం పాటలో దక్కుతుందో వాళ్ళ ఇంటికి స్వయంగా దగ్గరుండి మరి ఆహ్, ఇలా అయితే ఇంటి వరకు అయితే మనకు తీసుకొస్తారనమాట. వాళ్ళు ఇంకా అమ్మ అండ్ తమ్ముడు అయితే తీసుకున్నారు. కలిచెం చెంబు అలా లడ్డు తీసుకొని ఇంటి వరకు కూడా దగ్గరుండి మరి వస్తారండి. వచ్చిన తర్వాత హారతిచ్చేసి మనం కూడా ఇంట్లోకైతే ఆహ్వానించాలి. తర్వాత ఇంట్లో అయితే మనం పెట్టుకొని టెంకాయ కొట్టుకొని మంచిగా ఉండాలనేసి దండమైతే పెట్టేసుకుంటాము. ఇంకా తర్వాత ఇంకా ఎన్నికొచ్చేసి ఇంకా వినాయకుడినైతే ఇంకా ట్రాక్టర్‌లో కూర్చోబెట్టి ఇంకా ఊరంతా కూడా ఒక మంచిగా ఊరంతా కూడా ఇంటింటికి గడప గడపకు తిప్పేస్తారు. గడప గడపకు వచ్చినప్పుడు మా ఊర్లో అయితే ఇలా బిందెలతో వాటర్ అనేది పట్టుకొని ఇలా పోస్తారన్నమాట. తర్వాత టెంకాయ గూడా కొట్టేస్తారు. ఇంకా ఫైనల్‌గా లాస్ట్‌లో మా ఊరి చివరన ఉన్న నదిలో అయితే నిమజ్జనం అయితే చేస్తారు. సో, ఇలా వస్తూ మంచి దేవుని పాట పెట్టేసి అలా డ్రమ్స్ కొట్టుకుంటూ వచ్చుంటే చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ అదొక తెలియని ఆహ్, ఆ ఆనందం అయితే ఉంటుందండి. నాకు కాపీరైట్స్ వస్తాయనేసి నేనైతే అదంతా కూడా నేచురల్‌గా అయితే పెట్టలేదు. ఇక్కడ మా వీధిలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా మంచిగా కోలాటం అయితే వేస్తున్నారు కదా! మంచిగా ఆ గణపయ్య సాంగ్స్ అయితే పెట్టారు. నాకు కూడా వేయాలి అనిపించింది. కాకపోతే నేను వేస్తే మీరు చూడలేరులెండి. నాకు కోలాటం రాదనమాట. అయినా కూడా వీళ్ళైనా నేర్చుకోలేదండి. ఓన్‌గానే ఇట్లా వెయ్యాలి అనేసి వాళ్ళలో ఉన్న భయాన్ని పక్కన పెట్టి వీళ్ళేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో అలాంటివి ఏమి అనుకోకుండా మంచిగా అయితే వేస్తున్నారు కదా! నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించింది. అందులో ఒక్కరికొచ్చినా కూడా ఒక్కరు వేసినా కూడా వాళ్ళని చూసి యాజ్ ఇట్ ఈజ్‌గా మంచిగానే వేస్తున్నారు. ఎంతైనా మా ఊరి ఆడవాళ్ళు గ్రేట్ కదండీ! ఇంకా ఇక్కడొచ్చేసి పటాకులతో ఇలా ఏదో రంగురంగుల పొగలతో చిన్న పిల్లలు డాన్సులేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను ఇక్కడ కాపీరైట్స్ వస్తాయనేసి నేనైతే రియల్ సౌండ్ అయితే పెట్టలేదండి. కోలాటం సాంగ్స్ కూడా చాలా బాగా అద్దరగొట్టారనమాట మా ఊరి ఆడవాళ్ళైతే. నాకైతే చాలా బాగా అనిపిచ్చింది. ఎందుకంటే వాళ్ళకంటూ ఎవరే గాని నేర్పియలేదు. అయినా కూడా చాలా బాగా వేశారు. ఏది ఏమైనా ఈ పండుగకు ఎంజాయ్ చేసినట్టు ఏ పండుగకు గానీ, ఏ ఫంక్షన్‌లకు గానీ, పెళ్ళికి, పేరంటాలకు అలాంటి వాటికని ఎక్కడా కూడా ఎలాంటి వాటి కూడా ఎంజాయ్ చేయరండి. ఒక్క ఈ వినాయక చవితికి మాత్రమే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. డాన్సులు వేస్తారు. చిన్న, పెద్ద అని ఆలోచించకుండా అందరూ కలిసిపోయి కలివిడిగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. అందుకనేసి ఇలాంటి ఎంజాయ్‌మెంట్‌లో నేను కూడా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఇయర్ కూడా మిస్ కాకోకుండా మా ఊరికైతే కంపల్సరీ నిమజ్జనం టైంలో
సో, ఇంక ఇక్కడ ఫైనల్‌గా ఊరంతా తిరిగేసొచ్చి, ఇంకా ఫైనల్ స్టేజ్‌లో అంటే మాకు తగ్గులకైతే వచ్చామండి. ఇక్కడ మా ఊరికైతే ఒక ఆనవాయితీ ఉంటుంది. ఇక్కడ అయితే ఇంకా దేవుడికి టెంకాయ అనేది చుట్టేసి, టెంకాయ అయితే పగలగొడతారండి. ఇంకా అంతటితో ఇంకా కార్యక్రమాలన్నీ అయిపోయి, ఇంకా ఇప్పుడైతే ఇంకా ఊరి బయటకైతే వచ్చేసి ఇంకా ఏట్లో నీరు ఉండడం వలన పోలీసు వాళ్ళైతే మమ్మల్ని దగ్గరికి కూడా రానివ్వలేదు. నిమజ్జనం టైంలో క్రౌడ్ కూడా ఎక్కువే ఉంటుంది. చుట్టుపక్కల పల్లెటూర్ల అందరూ కూడా ఇక్కడికే వస్తారు కాబట్టి, ఇంకా ఫైనల్‌గా ఆడికి చీకటి పడిపోయిందండి. ఇంక మంచిగా ఫైనల్‌గా ఆహ్, గణేషునికి మంచిగా ఈ ఇయర్ వెళ్ళేసి, మంచిగా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా అంగరంగ వైభవంగా చేయాలి అనేసి, ఇలా మంచిగా టపాసులతో ఇంకా ఆయననైతే సాగనంపామనమాట. ఫైనల్‌గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంతకు మీ ఊర్లో ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఎవరైనా కనిపించింటే ఐయామ్ సారీ అండి. వాళ్ళ పర్మిషన్ లేకుండా నేనైతే పెట్టాను. ఏమనుకోవద్దు. సో, అందరికీ ఇష్టం ఉండదు కదా! కాకపోతే నాకు పెట్టాల్సి వచ్చింది కాబట్టి పెట్టాను. ఇదొక్కటే అయితే కాస్త గమనించండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.